హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పెళ్ళి, జక్కా రఘునందన్ రెడ్డి గారి అబ్బాయి పెళ్ళి అనమాట. ఆ పెళ్ళికి వెళ్తున్నాము నేను మా వారు. ఆ పెళ్లి విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, జక్కా రఘునందన్ రెడ్డి వారి శ్రీమతి శమంతకమణి గార్ల అబ్బాయి అయిన శశాంక్ రెడ్డి వివాహం శ్రేయారెడ్డితో జరిగిందనమాట. ఈ పెళ్ళి ఎక్కడ జరిగింది అంటే ఫిలిం నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్లో జరిగింది. అయితే నేను మా వారు ఈ పెళ్ళికి వెళ్ళినాం అనమాట. పెళ్ళి ఎన్నింటికంటే 9:25కి ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అంటే 8-8:30కి అలా ఇంట్లోంచి స్టార్ట్ అయినాము. మేము కరెక్ట్ పెళ్ళి టైంకి వెళ్ళినాం అనమాట. ఇంకా అంత ఎర్లీగా మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక తెలిసిన వాళ్ళని పలకరించుకుంటూ, ఎవరు కనిపిస్తుంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా, అలా ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ మా వారు నాకు పరిచయం చేయడము, అలా చుట్టాలు ఉంటే అక్కడ 2-3 చుట్టాలు కూడా కలిసారు అనమాట. ఇక మేము అలా మా చుట్టాలతో మాట్లాడుతూ ఉంటే అలా కొద్దిసేపటి తర్వాత అంటే 9:30-10 టైంలో టీఆర్ఎస్ లీడర్ ఉన్నారు కదా మల్లారెడ్డి గారు, తను వచ్చేసి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అక్కడ చాలాసేపు ఉండలేదు. ఇంకా ఇలా వచ్చి అంటే ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా ఆ పెళ్ళిళ్ళ కోసము ఒక పెళ్ళి ఇలా అటెండ్ అయ్యి ఇంకో పెళ్ళికి అలా వెళ్ళే వాళ్ళు కూడా హడావిడిగా చాలామంది ఉన్నారు. అలా హడావిడిగా వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ హాల్ అంతా పంతులు గార్ల మంత్రోచ్చారణలతో మారుమోగిపోయింది. అసలు ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. అంతా గుడి థీమ్లో ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. డే టైం అయినా నైట్ ఎఫెక్ట్ ఇచ్చారు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో. ఇక మనకు అంతా ఇదిగోండి కెమెరామెన్లే ఉంటారు కాబట్టి అమ్మాయి అబ్బాయి అసలు కనపడరు. మనం స్టేజ్ పైకి వెళ్తే తప్ప కనపడరు. మా ఇళ్లల్లో కూడా అందరి ఇళ్లల్లో ఒకటేలాగా సాంప్రదాయాలు ఉండవు. ఒక్కొక్క ఏరియాని బట్టి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి శాలువాతో కప్పారు. ఇలా ఈ సాంప్రదాయం ఏంటో మాకు తెలియదు. నేను ఇక్కడే ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. అలా ప్రాంతాన్ని బట్టి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి కదా. అలా ఇక్కడ కూడా ఈ కొత్త సాంప్రదాయాన్ని చూశాను అనమాట నేను. అంతేకాక ఆంధ్రలోనే కాక భారతదేశంలోనే అక్కడ పంతులు గారు సాంప్రదాయం గురించి ఏదో వివరిస్తున్నారు. కానీ వీడియోలో ఎంత అవుతుందో నేను ఎక్కడే కట్ చేశాను. దాంతో అక్కడ చెప్తున్న విశేషం ఏంటో మిస్ అయిందనమాట. ఈ పంతులు గారుల మంత్రాలన్నీ ఉంచాలనుంది కానీ లెంతీ అవుతుంది కదా. అతిరాత్రయాగం అనేటువంటి అనేకమైనటువంటి యాగాలు చేసినటువంటి పుణ్యమైనటువంటి కలుగుతుంది. మానసికంగా శారీరకంగా కర్మగా ఏదైనా పాపాలు చేసి ఉంటే మానసిక పాపాలు, శారీరక పాపాలు, చర్యలతో పాపాలు చేసి ఉంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో చక్కగా వరుణితో పలుకుతారు. పెళ్ళిళ్ళంటేనే ఆడవాళ్ళు చాలా అందంగా తయారవుతారు కదా. ఇంకా అమ్మాయిలు అయితే చెప్పక్కర్లేదు, సీతాకొక చిలుకల్లా రెడీ అయిపోతారు. ఇక్కడ కూడా అమ్మాయిలు చాలా అందంగా రెడీ అయి ఉన్నారు. నిజంగా అన్ని దానాలలోకెల్లా కన్యాదానం చాలా గొప్పది అని చెప్తుంటారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అల్లుడిగా అక్కడ కూర్చున్న అబ్బాయిని శ్రీ మహావిష్ణువుతో పోలుస్తారు. ఇంకా వధువునైతే శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు కదా. మన కూతుర్ని లక్ష్మీదేవిగా భావించి అలాగే అబ్బాయిని శ్రీ మహావిష్ణువుగా భావించి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి కన్యాదానం చేస్తారు కదా. అది నిజంగా చాలా అదృష్టం అని చెప్పొచ్చు.
తాళి కట్టి 3 ముళ్ళు వేసేసి ముహూర్తం వచ్చింది. అందుకే ఇదిగోండి అమ్మాయి మేనమామ తాళిబొట్టుని ఒక కొబ్బరి గిన్నెలో పెట్టి అందరి ఆశీర్వాదాలు తీసుకొస్తున్నారు. అలా అందరి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తారు. అయితే పెళ్లి తంతు అందరూ చూడాలని చెప్పి మామూలుగా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు కదా, ఇక్కడ అయితే అలాంటి ఏర్పాట్లు ఏవి కనపడలేదు. దేనికని మంగళసూత్రానికి ఇంతటి ప్రాముఖ్యత కలిగింది? అసలు ఈ మంగళసూత్రం అంటే ఏమిటి? ఈ మంగళసూత్రాన్ని ఎక్కడి నుంచి మొదలైంది? ఈ మంగళసూత్రానికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? ఈ మంగళసూత్రానికి 2 మెడలు దేనికి ఉంటాయి? ఈ మంగళసూత్రాన్ని ఆడవాళ్లే ఎందుకు మెడలో కట్టుకోవాలి? అనేకమైనటువంటి ధర్మ సందేహాలు ఇలాంటి కళ్యాణ సమయమునందే వినాలి. మళ్ళీ మళ్ళీ మీకు దొరకవు. అనుమానాలు అలాగే ఉంటాయి. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అలాంటి పుణ్యమైనటువంటి విశేషాలు, మంగళసూత్రానికి గురించినటువంటి 2 విశేషాలు మీకు తెలియజేస్తాను. శాస్త్రంలో చెప్పబడినటువంటిది గొప్పదైనటువంటిది, పుణ్యమైనటువంటిది, వినదగినటువంటిది, జ్ఞానంతో ఉన్నటువంటిది, అజ్ఞానాన్ని తొలగించేది, అతి పవిత్రమైనటువంటిది మంగళసూత్రం. మంగళసూత్రము అంటే ఏమిటి? సూత్రము అంటే త్రాడు. మంగళసూత్రము అంటే ఈ భూమి మీద ఇంతకంటే పవిత్రమైనటువంటిది లేదు అని అర్థం. పంతులు గారు మంగళసూత్రం గురించి పెళ్లి తంతు గురించి చాలా చక్కగా వివరించారు కదా. అయితే మామూలుగా ఏ ఇళ్లలో ఎవరెవరి ఇళ్లలో వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ఆచారం. అలా ఎన్ని ఆచారాలు మారినా ఈ 2 మంగళసూత్రాలు, పసుపు తాడు, 3 ముళ్ళు ఇది మాత్రం మారదు, అందరికీ ఉంటుంది. కాబట్టి ఇది చాలా చక్కగా అనిపించింది. అయితే ఇలా పంతులు గారి మంత్రోచ్చారణల మధ్య 3 ముళ్ళు అబ్బాయి అమ్మాయి మెడలో వేశారు. పెళ్లి అయిపోయింది. ఇంకా పెళ్లి తంతు చాలా ఉంటాయి కదా. తలంబ్రాలు పోసుకోవడము, నాగవెల్లి అని ఉంటుంది. ఇంకా నక్షత్రం అరుంధతి నక్షత్రం చూడాలి. ఇలా 7 అడుగులు అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడిచేది ఉంటుంది. ఇలా ఈ కార్యక్రమాలు ఏవి జరగలేదు. ఇంకా ఆ పెళ్లి 3 ముళ్ళు వేయడం అవగానే వచ్చిన అతిథులు ఇంకా అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వెళ్ళిపోవడంతో కొందరు విఐపీలు కూడా ఉంటారు కదా, అలా విఐపీలు కూడా వచ్చారు. దాంతో ఆ కార్యక్రమాలను ఆపి కొద్దిసేపు ఇలా అందరూ ఆశీర్వదించే కార్యక్రమానికి నిల్చున్నారనమాట అమ్మాయి అబ్బాయి. అలా ఒక్కొక్కరుగా అందరూ వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అలా వెళ్ళినాము, అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించినాము. అయితే వీడియో తీయమని చెప్పి పక్కన ఒక అతనికి ఇస్తే ఇలా ఫొటోస్ తీసి ఇచ్చాడు మావి. అంటే మామూలుగా ఎవరైనా ఫొటోస్ తీయమని అడుగుతుంటారు కదా, మనం ఇలా వీడియో చేస్తామని చెప్పి వాళ్ళకి తెలియదు కదా, అందుకే మనకు వీడియో తీయకుండా ఫొటోస్తో ఇలా సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. శశాంక్ రెడ్డి, శ్రేయారెడ్డి చాలా చక్కగా ఉంది కదా జంట. అయితే ఈ పెళ్లిలో విశేషం ఏంటంటే రఘునందన్ రెడ్డి గారి కజిన్, మా కజిన్ భార్యాభర్తలు ఇక్కడ ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరే మా పెద్దమ్మ కొడుకు, మా వదినేమో రఘునందన్ రెడ్డి గారి చిన్నాన్న కూతురట. వాళ్ళిద్దరిది ఒకే ఊరు అన్నమాట. అదేనండి రఘునందన్ రెడ్డి గారిది మా వదినది, ఇద్దరిది ఒకే ఊరు, అన్నా చెల్లెలు అనమాట, ఇద్దరు కజిన్స్ అనమాట.
అయితే మేము అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు హరీష్ రావు గారు కూడా వచ్చారు. అయితే మేము ఇటు నుంచి వస్తున్నాము కదా అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడానికి. ఆపోజిట్లో హరీష్ రావు గారు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అలా వెళ్ళిపోయారనమాట. నాకు వీడియో తీసుకోవడానికి వీలవ్వలేదు, సో ఆ వీడియో తీసుకోలేదు, మిస్ అయిందనమాట. ఇంకా ఈ పెళ్ళికి పొలిటికల్ లీడర్స్ చాలా మంది వచ్చారు. అలాగే జితేందర్ రెడ్డి గారు కూడా వచ్చారనమాట. ఇంకా బండారు దత్తాత్రేయ గారు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇంకా ఇక్కడ మా వారి పక్కన ఉన్నది ఎక్స్ మినిస్టర్స్ లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అలాగే మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు కూడా ఉన్నారు. ఎక్స్ జెడ్డీపీసీ నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా వారితో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళు అనమాట. మా వారికి బాగా పరిచయం. ఇలా పొలిటికల్ లీడర్స్ అయితే చాలా మంది ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఇక ఆ తర్వాత మేము అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించిన తర్వాత ఇంకా భోజనం లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట. మా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి చాలా తక్కువ గ్యాప్ ఉంది, కాకపోతే ఇంకా తినాలి కాబట్టి వెళ్ళినామన్నమాట. అయితే ఇక్కడ భోజనాల దగ్గర మేము తొందరగా వచ్చినాం కదా, 11:30 ఆ టైమే అయ్యిందనమాట. ఇంకా అంత రష్ లేదు ఇక్కడ, ఎక్కువ మంది ఇంకా పెళ్లితంతు దగ్గరే ఉన్నారు. అయితే పెళ్లితంతు అంతా చూసేందుకో వీలుగా అందరికీ కనపడేలాగా స్క్రీన్స్ అక్కడ ఏర్పాటు చేయలేదు. అంటే అదంతా గుడి థీమ్ లాగా ఉంది కాబట్టి అది సాంప్రదాయం లాగా అనిపించదు అని చెప్పి అక్కడ ఏర్పాటు చేయలేదేమో. కానీ ఇక్కడ భోజనాల దగ్గర అయితే స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి పెళ్లితంతు అక్కడ ఏం జరుగుతుంది అంతా చూడొచ్చు అనమాట ఇక్కడ భోజనాలు చేస్తూ. ఇంకా మనకు పెళ్లితంతు దగ్గర ఆ హాల్లో మనకు తెలిసిన వాళ్ళందరూ కనపడతారో కనపడారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భోజనాల దగ్గర 2-3 కనిపిస్తారు కంపల్సరీ. ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ మనము కావాల్సినవి తీసుకొని తినడానికి వెళ్తుంటాం కదా, అలా వెళ్ళేప్పుడు కాస్త ప్లేస్ ఖాళీగా ఉండి ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు. అలా మాకు కూడా ఇక్కడ చాలామంది కనపడ్డారు తెలిసిన వాళ్ళు. అయితే ఈ హాల్ కూడా భోజనాలు చేసే ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. అటువైపు కొన్ని ఇటువైపు కొన్ని అలా హడావిడి కాకుండా 4 వైపులా సేమ్ ఐటమ్స్ పెట్టారనమాట. ఎటు వెళ్ళినా ఒకే రకం ఐటమ్ ఉండేలాగా, అంటే ఒకే రకం అంటే ఒక్క రకమే పెట్టారని కాదు, కొన్ని ఐటమ్స్ అటువైపు ఏం పెట్టారో ఇటువైపు కూడా 4 వైపులా అలా అన్ని ఐటమ్స్ ఉంచారనమాట. ఎటువైపు అయినా వెళ్ళి తినొచ్చు కన్వీనియంట్గా. ఇది నాకు నచ్చింది అనమాట, ఇలా బాగా అనిపించింది. ఇంకా అలా మేము పెళ్ళి చూసి భోజనం చేసి ఇంకా అలా వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనం పార్కింగ్ దగ్గర వెయిటింగ్ అనమాట. నేను అలా వెయిటింగ్ చేసుకుంటూ చాలాసేపు నిల్చున్నాము. కార్ పార్కింగ్ దగ్గర చాలా టైం పట్టింది. అలా ఖాళీగా ఉండలేక ఇలా వీడియో తీసుకున్నాను. జేఆర్సీ కన్వెన్షన్ అనమాట. ఈ హాల్లో 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మేము వెళ్ళింది రఘునందన్ రెడ్డి గారింటి పెళ్ళి అనమాట. ఇలా ముగిసిందనమాట. ఇదండి ఈరోజు వీడియో విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.